నేపథ్యం ఏందో ఒకటి చెప్తా మీకు. ఈడు ఒక విధవ బతుకుతాడు, వాడు బతుకుతానేదే సుగాలోల మీద. మిమ్మల్ని చూపిస్తాడు, ఊర్లో వచ్చి బెదిరించి వాడు దొంగసార వ్యాపారము, కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తాడు, 09 భూములు చేస్తాడు. వాడు మళ్ళా ఎంపీపీగా సర్పంచ్ గా కొనసాగుతున్నాడు. ఈ రోజు కూడా బెదిరించి బతికేది ఈ తాండాల్లో ఉండి సుగాలోలను చూసే. మీరు బాగుంటే వానికి బండవాళం ఉండదు, మీలో మార్పు వస్తే వానికి బండవాళం ఉండదు. మీకు భయం ఉంటేనే వానికి బండవాళం ఉంటుంది. మీ భయాన్ని అట్లే పెట్టాలనే ఆలోచనతోనే వాడు అవన్నీ వేరు కాకుండా చూస్తాండేది. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తుంది. మీరు కూడా ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా ఓటేయండి. డబ్బులు కమ్ముడుపోద్దండి, సారాయి కమ్ముడుపోద్దండి. ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాన్నాం ఈసారి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. 100కు 100% మీకు ఈ తాండాలు ఏదైతే ఏర్పాటు ఉందో 100కు 100% మేము చేస్తాం. మళ్ళీ దాంట్లో అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకంటే నాయకత్వం రాళ్ళ గాని మీ భాష నేర్చుకున్నాడు గాని మీ భావం వానికి అర్థం కాల, మీ మనసు వానికి అర్థం కాల, మీ బాధ వానికి అర్థం కాలే. మీ భాష నేర్చుకుని మిమ్మల్ని మోసం చేసి వాడు బతికేస్తాను, నేను కూడా సుగాలో అన్నట్లు చెప్పేసుకుంటున్నాడు. కానీ వాడు దాన్ని వ్యాపార దృక్పథంతోనే చేస్తాననేది మీరు గ్రహించుకోండి. వాడు బతికేకి మిమ్మల్ని వాడుతున్నాడు. లేకపోతే వాడిని బతికేందో చెప్పండి. వానికి ఏమైనా బతుకుందా? వానికి 4 రూపాయల డబ్బులున్నాయా? వానికి ఏమైనా పదవులు వస్తాయా? మీరు లేకపోతే మరి మీరెందుకు ఈ బతుకుతున్నారు? వాడెందుకు ఆ బతుకుతున్నాడు? మారండి. ఇప్పటికి కూడా చెప్తాండా, మీ తాండాల్ని పంచాయతీలుగా చేస్తే వానికి కష్టము కాబట్టి వాడు ఇబ్బంది పెడతాడు. 100కు 100% మా వాళ్ళు కూడా ఎవరన్నా లోపాయికారు ఒప్పందాలు ఉండి వానితో సంబంధాలు పెట్టుకునే తొక్కేస్తాం వాళ్ళని కూడా. మళ్ళా దాంట్లో అనుమానం పెట్టుకోవద్దండి. మీకు కూడా కొన్ని అపోహలు ఉండొచ్చు, మీకు కూడా కొన్ని ఆలోచనలు ఉండొచ్చు, నాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు ఉండొచ్చు. ఎవరన్నా ఒకడో అరా నాయకుడు మా వాడు కూడా తొత్తులుగా ఉండి నేను లేకపోతే నువ్వు మనమిద్దరమే శాసిస్తామని ఉంటే కూడా నేను కూడా ఓర్చుకునే పరిస్థితులు లేను. ఖచ్చితంగా తాండాల్లో, ఈ తాండాలే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తాండాలో కూడా తాండాకు చెందినటువంటి గిరిజన యువకులకు యువతులకే నాయకత్వ బాధ్యతలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇచ్చి తీరుతాన్ని బలపరుస్తాం. బహుశా నేను ఒక అభ్యర్థిగా ఈ రోజు మాట్లాడుతాండే మాటలు మాకు ఇబ్బందికరమైన పరిస్థితులకి తీసుకుపోయే పరిస్థితులున్నా నేను నిలబడతా మొండిగా మీ తరఫున. మీరు కూడా అదే ఆలోచనతో ముందుకు రండి. గాని మళ్ళీ నేను పోతానే భయపడిపోయి ఇళ్లలో సంకల్లో దూరుకొని సారాయికో లేదంటే ఇంకో డబ్బులకో